హాయ్ ఎవ్రీవన్, ఎట్లా అందరూ? ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎకనామిక్ టైమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి మన టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. సో హిందూ చూద్దాం, హిందూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకుని టైం ఉంటే ఇదే ఎపిసోడ్లో అండ్ రిమైనింగ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ని కానీ ఇండియన్ ఎకనామిక్ టైమ్స్ కానీ ఏదో ఒక పేపర్ చూద్దాం. బట్ నాకైతే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పర్సనల్గా ఇష్టం. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎడిటర్స్ బాగుంటారు, వాళ్ళ ప్రెజెంటేషన్ బాగుంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. సో చూద్దాం, హిందూ కొంచెం చూసి ఈరోజు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కూడా చూద్దాం. చలో ఈరోజు మనం ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పాలి. జిఎస్టీ, ఐజిఎస్టీ, సిజిఎస్టీ ఆన్ ఇంపోర్టేషన్ ఆఫ్ అంటే ఇంపోర్టింగ్ ఈ కోవిడ్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లు, వ్యాక్సినేషన్ సంబంధించిన రా మెటీరియల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాక దానికి జిఎస్టీ తీసేయాలని చెప్పేసి అందరూ గొడవ చేస్తున్నారు. నిజమే, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే మీరు కనుక ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటేనో, లేదా ఒక రెడ్ క్రాస్ సొసైటీ కోసం ఇంపోర్ట్ చేసుకుంటుంటేనో, లేదా ఒక ఎన్జిఓ కోసం ఇంపోర్ట్ చేసుకుంటే మీకు వెయ్యము. కానీ ఎవడన్నా ఇక్కడ అమ్ముకోవాలి అనుకుంటే వాడి ప్రాఫిట్ మేము ఎందుకు వదిలేసుకుంటాము, మేము ట్యాక్స్ వేస్తామని చెప్పింది. కానీ వేసిన ట్యాక్స్ 70% స్టేట్ గవర్నమెంట్కి పోతుంది కదా. సో మేము ఎందుకు దాన్ని తగ్గించుకోవాలి, 30% కదా మాకు వచ్చేదని చెప్తుంది. మన స్టేట్ గవర్నమెంట్స్ రెడీగా ఉన్నాయా అంటే స్టేట్ గవర్నమెంట్స్ క్వశ్చన్ చేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తీసేయాలని. మరి ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ రెడీ టు రిమూవ్ దేర్ ఓన్ జిఎస్టీ? సో నేను ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయట్లేదు, బీజేపీలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ 70% షేర్ని వదులుకోవడానికి రెడీగా ఉన్నాయా? అది నేను అడిగిన క్వశ్చన్ కాదు, నిర్మలా సీతారామన్ గారు అడిగిన క్వశ్చన్. సో ఆలోచించుకోండి. సో చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తుంటే బాగా చేస్తుంది నాకు. ఇండియా, ఢిల్లీలో ఇండియా లేకపోతే ఫస్ట్ పేజ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు గ్రోత్ రేట్ ఎలా ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉండాలి అని చూడాల్సిన ఇయర్లో చితి కోసం కట్టెల్ని చూపిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ తలుచుకుంటేనే బాధ చేస్తుంది. సో డైలీ పాజిటివ్ కేసెస్ ఇది ఒకటి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, టోన్స్, హెల్ప్ లైన్, వాట్సాప్ గ్రూప్స్ వీటిలో చాలా మంచిగా పనిచేస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడైతే అయిపోతే మా దగ్గర సిలిండర్ ఉందో తీసుకోండి అన్న షేర్ చేసుకోవడము చాలా మంచిగా ఉంది. సో అదొకటి. ఫీవర్ హాస్పిటల్ సర్వే బాగాలేదంట. సో త్వరలో చార్మినార్లో రంజాన్ రాబోతుంది కాబట్టి ఈ షాపింగ్ మాత్రం దయచేసి దూరంగా ఉండండి. దానివల్ల మళ్ళీ థర్డ్ వేవ్ హైదరాబాద్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. సో ఒక రంజాన్ కదా, ఎనీ ఫెస్టివల్, ఎనీ గ్యాదరింగ్, ఇట్ కెన్ బి ఎనీ రిలీజియస్ ఫెస్టివల్, ఏదైనా కానీ, బట్ దూరంగా ఉండాలి. వాలంటరీ లాక్డౌన్ ఇన్ 1 more విలేజ్. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎందుకంటే ఆ ఆటోనమీ మనం ఇచ్చేసాం స్టేట్ గవర్నమెంట్కి, అట్ ది సేమ్ టైం రూరల్ గవర్నమెంట్స్కి. మీకు నచ్చింది మీరు చేసుకున్నాను. అలాగే సెంట్రల్ గ్రాంట్ ఫర్ ఆర్ఎల్బి రిలీజ్. సో రూరల్ లోకల్ బాడీస్కి గ్రాంట్స్ రిలీజ్ చేసిందంట. కొన్ని స్టేట్స్ ఎలా ఫీల్ అవుతున్నాయంటే మేము ఏదో దానం చేస్తున్నాం, బిచ్చం ఇస్తున్నాం మీకు ఉంది. అలా కాదండి. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి కాన్స్టిట్యూషనల్గా వస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ రీజనల్ లేదా రూరల్ లోకల్ బాడీస్ కూడా కాన్స్టిట్యూషన్గానే వస్తుంది. సో అదేదో స్టేట్ గవర్నమెంట్ దానం చేస్తున్నట్టు అజ్యూమ్ చేసుకోవద్దు. చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఉంటున్నాయి, మేము ఇన్ని డబ్బులు ఇచ్చాము, 300 కోట్లు ఇచ్చాము డెవలప్మెంట్ ఫండ్ కింద, 200 కోట్లు ఇచ్చామని. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? మీ డబ్బులే కదా ఇచ్చేది, ప్రజల డబ్బులు ప్రజలకే ఇస్తున్నారు. సో డోంట్ సే దట్ స్టేట్మెంట్స్ అండి. ఐ థింక్ యూ నో హూ మేడ్ దట్ స్టేట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్. సో అలా ఉంది పరిస్థితి. కర్ణాటక టెస్ట్ పాజిటివ్ ఎడ్యుకేషన్ ప్లస్ చూడండి, కమ్యూనిటీ ఆఫ్ ద్రవిడియన్ ఎలక్ట్రాన్ డొమైన్ మనకు అక్కర్లేదు. లాక్డౌన్ గెయిన్స్, లాక్డౌన్ వల్ల మంచిదే జరుగుతుంది. ఒకప్పుడు 1,00,000 కేసులు వచ్చి ఇప్పుడు 4,00,000 కేసులు వస్తున్నాయి. సో రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల, ఏరోజాల్స్ వల్ల, కాఫ్, స్నీజు, మాట్లాడిన, బ్రీత్ చేసిన 1 మీటర్ దూరంగా తక్కువ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది నా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నా క్లాస్ రూమ్లో కానీ, నా ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ చాలామంది సఫర్ అయ్యారు. కేవలం మాట్లాడడం వల్లే వచ్చిందండి, కేవలం మాట్లాడడం వల్లే. సో గుడ్ మార్క్స్ యూజ్ చేయాలి, డిస్టెన్సింగ్, ప్రొహిబిషన్ ఆఫ్ రిస్కీ గ్యాదరింగ్స్, రెస్టారెంట్స్కి వెళ్ళదు, మాల్స్కి వెళ్ళొద్దు, రిలీజియస్ సైట్స్కి వెళ్ళొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వీలైతే తగ్గించండి. సో దాని గురించి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ 4,000 హెల్ప్ చేస్తున్నాయంట, ఈ పేమెంట్స్ కూడా చేస్తున్నాయంట. కానీ ఆంధ్ర గవర్నమెంట్లో అయితే డెలివరీ ఆఫ్ ఈపీడిఎస్ మొత్తం ఆపేశారు, ఎందుకు నాకు తెలియదు. అంటే హౌస్ హోల్డ్ డెలివరీ ఆపేశారు అనమాట. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అవుట్ రీచ్ అండ్ ఓవర్ రీచ్ అని చెప్పేసి. అరే ఎవడిపోయినాడు చేయాలి, నిజమే ఒప్పుకుంటాము. మన డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉండే డిపిఏ, మన పర్ఫార్మెన్స్ డ్యూటీస్లో కూడా ఉండే. ఎవడిపోయినాడు చేయాలంటే ఏంది? నీ పని నువ్వు, నా పని నేనండి కదా చెప్పేది. ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్ చేయాలి, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీ చేయాలి, లెజిస్లేటివ్ పని లెజిస్లేటివ్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ జోలికి వెళ్ళకూడదు, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్ళకూడదు, జ్యుడిషియరీ లెజిస్లేటివ్ పని చేయకూడదు. కానీ ఏం చేయాలి? గవర్నమెంట్ పని చేయకపోతే ఏం చేయాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో అమ్మ, నాన్న, నువ్వు ఉన్నారు. నువ్వు చిన్నపిల్లోడివి, నాన్న పని చేసి డబ్బులు సంపాదించి ఇల్లు గడిపించాలని చూస్తున్నాడు. కానీ నాన్న తాగి తిరుగుతున్నాడు. అమ్మ ఏం చేస్తుంది? వాడిని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది.
పనిచేస్తుంది, చేయలేకపోతే ఏం చేస్తుంది, తినడానికి తిండి కాదు కాబట్టి అమ్మే వెళ్ళి పనిచేస్తుంది, అమ్మే ఏదో ఒక టీచర్ పోస్ట్ లేకపోతే ఏదో ఒక జాబ్ చేసుకొని ఫుడ్ పెడుతుంది. అంటే అక్కడ అక్కడ ఒకరి డ్యూటీ ఒకరు దాటి ప్రవర్తిస్తున్నట్ట లే కదా. సో పని చేయాల్సినట్టు పని చేయకపోతే వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది ఫ్యామిలీ గడవాలంటే. ఇది కూడా అంతే. సో ఎగ్జిక్యూటివ్లు పని చేయకపోతే, లెజిస్లేటివ్ పని చేయకపోతే ఇంకా ప్రజలు చచ్చిపోవాల్సిందేనా? ఇంకా ఆర్టికల్ 21 వైలేట్ అవ్వాల్సిందేనా? లేదు కదా. సో జ్యుడిషియరీ పని చేయాలి అప్పుడు ఇంకా. సో దాని గురించి దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనుకోవద్దు. ఇట్ ఈస్ అ జ్యుడిషియల్ యాక్టివిజం అంతే. అంటే జ్యుడిషియరీ చెప్తుంది, అరే మీరు పని చేయకపోతే నేను టాస్క్ ఫోర్స్ పెడతాను, టాస్క్ ఫోర్స్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ ఎట్లా సప్లై చేస్తున్నాయి నేను గమనిస్తాను, సైంటిఫిక్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా కొంతమంది అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నాన్ బీజేపీ స్టేట్స్ ఏమంటుంది, బీజేపీ స్టేట్స్కి ఎక్కువ పోతున్నాయి అంటుంది. కొన్ని స్టేట్స్ ఏమంటున్నాయి, ఇప్పుడు పూణే ఉంది, మహారాష్ట్ర ఉంది, ఆక్సిజన్ సిలిండర్ వ్యాక్సినేషన్ తయారయ్యేది మా దగ్గర కదా, మాకే ఎక్కువ వ్యాక్సిన్ కావాలంటుంది. ఆక్సిజన్ తయారయ్యేది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తయారవుతుంది. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఏమంటుంది, మాకు ఆక్సిజన్ ఎక్కువ కావాలి అంటుంది. ఆఫ్కోర్స్ అనట్లేదు, అది వేరే విషయం, ఎందుకందో మీకు తెలుసు. సో అలాంటి రీజనల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నాన్ జ్యుడిషియస్గా జరుగుతుంటే మేము చేతులు కట్టుకొని కూర్చోము. మేము క్వశ్చన్ చేస్తాం, ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్ చేయట్లే, లెజిస్లేటివ్ క్వశ్చన్ చేయట్లే, మీ ఎమ్మెల్యే అడగట్లే, మీ ఎంపీ అడగట్లే, మరి ఏం చేయాలి? నేను ఉన్నాను, జ్యుడిషియరీ ఉంది, నేను అడుగుతాను, నేను అడిగి సాధించుకుంటాను. సో దాని గురించి అనమాట ఆర్టికల్. ఎసెన్షియల్ డ్రగ్స్, రెమెడికల్ మెజర్స్, ఎమర్జెన్సీ డ్యూటీస్, పాండమిక్లో ఉన్న వాటిల్లో అండ్ జ్యుడిషియల్లీ ఎంపవర్డ్ గ్రూప్ దట్ మే సిగ్నిఫికెంట్లీ గైడ్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ ద హెల్త్ క్రైసిస్ సెట్ ఆఫ్ విత్ సెకండ్ పాండమిక్ వేవ్. సో ఫస్ట్ పాండమిక్ వేవ్లో ఆల్రెడీ మనం తప్పించుకున్నాం అనుకోవచ్చు, ఎవరి డీటెయిల్స్ సరిగ్గా చేశారనుకోవచ్చు. జ్యుడిషియరీ దాని రోల్ దాన్ని యాక్టివ్గా చేసింది కాబట్టి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాయి. కానీ ఇప్పుడు మనగా చేయకపోతే మళ్ళీ ఇది అయిపోతుంది అనమాట. ఫేస్ విత్ ద ప్రొసీడింగ్స్ ఇన్ ద హైకోర్ట్స్ రిలేటింగ్ టు ద అలిగేషన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఆక్సిజన్, ద సెంటర్ సబ్మిటెడ్ an expert committee may be constituted considering the persons from the public and private healthcare institutions. సో ద కర్ణాటక గవర్నమెంట్ అడిగిండే, గవర్నమెంట్ అంటే హైకోర్టు అడిగిండే, మాకు ప్రతిరోజు 1200 టన్నుల మెడికల్ ఆక్సిజన్ కావాలి అని. సో హైకోర్టు అడగనే ఇచ్చేస్తారా అంటే ఇవ్వాలని చెప్పట్లేదు, ఆక్సిజన్ సప్లై లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమనింది అంటే, సొలిసిటర్ జనరల్ ఏమన్నాడంటే, లేదు అబ్బాయి, ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క హైకోర్టు ఇట్లే 1200 కావాలి, 1800 కావాలి, 1500 కావాలి అడుగుతూ పోతే మా దగ్గర అంత లేదు అక్కడ ఆక్సిజన్ అని చెప్పేసి. సో మేము ఇప్పుడు స్టార్ట్ చేసాం, ప్లాంట్లు ఇప్పుడు స్టార్ట్ చేసి ఇంకా 2 ఏళ్ళకి వస్తుంది, కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్తుంది. సో అది ఈజీ కరెక్ట్ రెస్పాన్స్. సో అట్లా కాదు కదా. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క హైకోర్టు మాకు కావాలని డిమాండ్ కూడా చేసినా మనకు కావాల్సిన ఆక్సిజన్ అయితే లేదు ఇక్కడ. సో దాని తగ్గట్టుగా ఆలోచించండి అని చెప్పేసి ఉంది ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏంటంటే, ట్రిప్స్ వేవర్ టు యూస్ఫుల్ బట్ నాట్ ఎ మ్యాజిక్ పిల్ అని చెప్తుంది. మీకు తెలుసు కదా, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనకు WTOలో ఉంటుంది చూసారా. మనకు బ్లూ బాక్స్, యాంబర్ బాక్స్, గ్రీన్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఏ గూడ్స్కి ట్యాక్స్ వేయాలి, ఏ గూడ్స్కి ట్యాక్స్ వేయక్కర్లేదు అని చెప్పేసి. అట్లే మీకు శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఉంటాయి. మనకు మన ఇండియన్ మ్యాంగోస్ ఫారిన్ దేశాలకి ఎగుమతి చేయాలంటే అక్కడ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్కి మన ఇండియన్ గూడ్స్ టిక్ మార్క్ పొందాలి. సో అట్లా పొందలేదు. అది పక్కన పెడితే ప్రస్తుతం ఏముండే, వ్యాక్సినేషన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలన్నా కానీ, లేదా ఈ పేటెంట్స్ తీసేయాలి అని చెప్పేసి చాలా దేశాలు అంటున్నాయి. అమెరికా జో బైడెన్ కూడా దానికి ఒప్పుకున్నాడు. సరే, బిల్ గేట్స్ ఏమన్నాడు, లేదు పేటెంట్స్ తీయకూడదు, పేటెంట్స్ ఇస్తే మాకు నష్టాలు వస్తాయి, అంటే ప్రాణం పోయినా సరే మాకు డబ్బులే ఇంపార్టెంట్ అని అతను అన్నాడు. కానీ జో బైడెన్ కంప్లీట్లీ ఆపోజిట్ అన్నాడు, లేదు ఇక్కడ కావాల్సిన డబ్బులు కాదు, ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్, నేను కావాలంటే పేటెంట్స్ ఫ్రీ చేసేస్తాను, కంపల్సరీ లైసెన్స్ ఇచ్చేస్తాను, మీరు చేసుకోండి. ఇండియా మీకు తెలిసే ఉంటుంది కదా, రివర్స్ ఇంజనీరింగ్లో మనం తోపులాం. సో ఏదన్నా ఒక డ్రగ్ తీసుకొని దాన్ని వెతికి దానిలో ఏ కాంపౌండ్స్ ఉన్నాయో తెలుసుకొని సిమిలర్ కాంపౌండ్స్ మనం ఇంకో డ్రగ్ తయారు చేస్తాం అనమాట. అంటే ఒక కారు కొనుక్కొని వస్తే ఆ కార్ని చూసి దాని రిప్లికా ఇంకో కార్ తయారు చేయడం అనమాట, అట్లా చేస్తాం. సో ఇట్లాంటి కంపల్సరీ లైసెన్సింగ్ ఇష్యూస్ మనకు అవసరం. ఎందుకంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, COVID-19 ఇష్యూస్లో మనం ఇక్కడ ఫైనాన్సెస్, టెక్నికల్, ఇక్కడ పైసలు రావాలి, ఇది కాదు మనం చూడాల్సింది. మనకు మనుషులు బతకాలి, అది ఇంపార్టెంట్. పైసలు ఏం చేసుకుంటాం, మనుషులు లేకపోతే నాకు అర్థం కాదు. ఈ క్యాపిటలిజం వాళ్ళు కన్జ్యూమరిజంకి ఎందుకు ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. సో క్యాపిటలిజం శవాల మీద పిల్లలు ఏరుకుంటారా చెప్పండి. సో నేను ఇవ్వను, నేను ఓపెన్ లైసెన్సింగ్ పెట్టను, నేను పేటెంట్స్ పెట్టుకుంటాను, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటావు. అందరు చచ్చిపోతే శవాలతో బిజినెస్ చేసుకుంటావు, నువ్వేమన్నా ఏం చేసుకుంటావు చెప్పు. పేరుకేమో వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అట్లా కాకుండా ఏం చేస్తావు చెప్పండి. సో మనుషులు బతకాలి, మనుషుల మీద బిజినెస్ చేయాలి, అంతేగాని ఇట్స్ నాట్ డూ బియాండ్ దట్. అందుకోసమే అతని మీద చాలా నెగిటివ్ వచ్చింది. అతను ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ఐ డోంట్ వాంట్ నేమ్ హిమ్. దాని గురించి ఈ ఆర్టికల్ ఉండే. ఈ లెఫ్ట్ పాలిటిక్స్, చెత్త పాలిటిక్స్ మనకు అక్కర్లేదు.
సో చూడండి ఎఫ్సిఆర్ దీని మీద అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2019-20లో వచ్చింది కదా, మీకు తెలిసే ఉంటుంది. అంటే దాన్ని సారీ అమ్మా. సో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపుతుంది. బయట దేశం నుంచి హెల్ప్ వస్తున్నా సరే నేను తీసుకోను, నేను ఇవ్వను. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఇప్పిను, స్టేట్ గవర్నమెంట్స్కి హెల్ప్ కావాలంటే నేను ఇవ్వను. అంటే వాడికే వాడు తీసుకున్నా నేను ఒప్పుకోను, ఇలా చెప్తుంది. సో దీనికి ఒక ఆర్టికల్ ఉండే, చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ ఆర్టికల్ ఏమో నిర్మలా సీతారామన్ ట్యాక్స్ రిలీఫ్ చేసినట్టు దాని గురించి. ఎఫ్సిఆర్ చూడండి, ఎఫ్సిఆర్ అమెండ్మెంట్ స్క్రిప్పింగ్ అవుట్ అట్ వర్క్. ఎన్జిఓస్ ఉన్నాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ యాడ్ పని చేస్తుంది చెప్పండి? గవర్నమెంట్ పని చేస్తుంది కాదనట్లేదు, బట్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్, టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్, టు ద డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్, ఈజ్ గవర్నమెంట్ వర్కింగ్ టు ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓవర్ నైట్ డ్యూటీ? నో, ఇట్స్ నాట్ డూయింగ్. ఒక్కటి సింపుల్ ఆలోచించండి. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఎన్జిఓలు, ఒక కామన్ మ్యాను, ఒక హౌస్ హోల్డ్ పర్సన్స్ కొన్ని వందల మందికి మనకు ఫుడ్ పొట్లాలుగా చేసి ఫ్రీ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసాను సత్సాయిబాబా వాళ్ళ ఆర్గనైజేషన్ ఉంది పుట్టపర్తిలో. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ గాడ్ మ్యాన్ కాదా, వాళ్ళు భక్తితో పుంచాలి అట్లాగే పట్టలేను. హ్యుమానిటేరియన్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫుడ్ ఇవ్వడానికి మేము రెడీ అని చెప్పి చాలా మందికి ఇస్తున్నారు. అట్లాంటి ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయాలి. కానీ అలాంటి ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేస్తా అని చెప్తూనే వాళ్ళు ఫారెన్ ఫండ్ తీసుకోకూడదు అని చెప్తున్నాను. అంటే ఎట్లా చేస్తావు? నువ్వు చేయవు, పక్కన చేత చేపివు, అంటే ఇక్కడ ప్రాణం పోతుంటేనేమో రెగ్యులేషన్స్ పెడతావు. అది నేను చెప్పింది కాదు, ఇక్కడ ఇచ్చిన ఇమేజ్ యొక్క ఇంపార్టెంట్ చూడండి. ఎఫ్సిఆర్ఏ రూల్స్ హిట్ కోవిడ్ ఎయిడ్ ఫర్ ఇండియా. అంటే ఆక్సిజన్ నాకు కావాలి, ఆక్సిజన్ ఎవరు ఆపుతున్నారు చూడండి. సో ఇది నేను చెప్పింది కదా, హిందూ పేపర్ చెప్పింది. డోంట్ బ్లేమ్ మీ దట్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ అగైన్స్ దిస్ గవర్నమెంట్, ఐఎమ్ అగైన్స్ దట్ గవర్నమెంట్. ఐఎమ్ క్లియర్లీ మెన్షనింగ్ యూ ద ఫ్యాక్ట్ దట్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్ హియర్ వేర్ ఆక్సిజన్ ఈజ్ సప్లైడ్, అండ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ జస్ట్ ఆక్సిజన్ బట్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఫైనాన్షియల్ ఎయిడ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీస్ that has been stopped by the FCRA Foreign Contribution Regulation Act that has been said in the following article. So దయచేసి నా మాట నేను గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు, బట్ ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ నేను మీకు చెప్తున్నాను అంతే. ఎన్జిఓస్లో అంటే మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలన్నా, ఎన్జిఓ నుంచి డబ్బులు కావాలన్నా మీరు ఢిల్లీకి వచ్చి ఆడ బ్యాంక్ ఉంటుంది, ఇక్కడ బ్యాంక్ పేరు ఏదో ఉండాలి, నాకు గుర్తులే, ఒకసారి చూపిస్తానండి మీకు. ఎఫ్సిఆర్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో ఢిల్లీ గవర్నమెంట్లో ఒక బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది అనమాట, అదే బ్రాంచ్ ఉంటుంది. ఎక్కడంటే ఇది ఏడా ఉండే సోషల్ ఎడ్యుకేషన్, రిలీజియన్స్ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మే 7th ఇక్కడ కాదు, దెర్ ఈజ్ వన్ బ్యాంక్ ఢిల్లీలో ఒకటి ఉంటుంది బ్యాంక్, ఇక్కడే మన పార్లమెంట్ దగ్గర ఉంటుంది. ఆ బ్యాంక్లోకి వచ్చి మాత్రమే మీరు డబ్బులు డిపాజిట్ చేయాలి అండ్ ఇవన్నీ చూసుకోవాలి, రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే ఎక్కడో పాండిచేరిలో ఉన్నాడో లేకపోతే అనంతపూర్లో ఉన్నాడో ఢిల్లీకి వచ్చి ఆ బ్యాంక్ వచ్చి వాడు ఏం చేసుకుంటాడు చెప్పండి? సో అది మంచి కాదు, అట్లా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా గ్రేట్ నికోబార్లో ఒక టౌన్షిప్ కడతాము, అక్కడ ఒక పోర్ట్ కడతాము, ఒక ఎయిర్పోర్ట్ కడతాము అని చెప్పారు. దానివల్ల లెదర్ బ్యాక్ టర్టిల్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అట్లా చేయొద్దు, ఎన్విరాన్మెంటల్ అప్రైజింగ్ కమిటీ చేయొద్దని చెప్పింది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా వద్దు అని చెప్పింది. దాని గురించి చదవండి ఒకసారి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినది. సో ఇది హిందూకి సంబంధించిన ఆర్టికలే. నెక్స్ట్ మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కొన్ని చెప్తాను చూడండి. సో ఇందాకైతే హిందూకి సంబంధించిన ఆర్టికల్, ఇప్పుడు నేను చూపించేది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అండి. సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఈరోజు చెప్తాను, మీకు మంచిగా అనిపిస్తే లేదు సార్ లేదు డైలీ చెప్పండి కొంచెం అన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అంటే చెప్తాను, మీ కామెంట్స్లో చెప్పండి నాకు. సెకండ్ వేవ్ హిట్ అయింది, ఐటీ ఫర్మ్స్ ఇండియాలో చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయి, నిజమే. ఎందుకంటే ఐటీ ఎక్స్పోర్ట్ చేయాలి, మనందరం ఎవరం ఐటీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఐటీ ఇంపోర్టింగ్ కంపెనీస్ కూడా ఉండాలి కదా, వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ ఆగిపోయి ఉంటాయి. ఐటీతో ఏం పని చెప్పండి వాడికి? సో ఒక ఇండస్ట్రీ ఆగిపోతే ఆ ఇండస్ట్రీలో ఉండే కంప్యూటర్కి కావాల్సిన సాఫ్ట్వేర్ వాడు ఏం చేసుకుంటాడు చెప్పండి? సో డిస్కమ్స్ టేకింగ్ లాంగర్ టు క్లియర్ డ్యూస్. ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ అనమాట. సో చాలా డ్యూస్ ఉన్నాయి, క్లియర్ చేయట్లేదు. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మనకు జనరేషను, ట్రాన్స్పోర్టేషను, డిస్ట్రిబ్యూషన్ అని 3 ఉంటాయి. ట్రాన్స్కామ్, జనరేషన్, అలాగే మనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డిస్కమ్ అని చెప్పేసి. సో ఈ ట్రాన్స్మిషన్ కంపెనీల్లో మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ 23% ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. ఆ జనరేషన్ కంపెనీ వాళ్ళంతా గవర్నమెంట్ చూసుకుంటుంది, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏమో ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాయి, ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చేది దీనిలోనే కాబట్టి. కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి పైసలు కట్టట్లేదు, రివర్స్ కట్టట్లేదు. సో మొండి బాకీలు బాగా పెరిగిపోయినాయి. సో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ అందుకోసం మనం చేస్తామని చెప్పినాము, కానీ అది రాంగ్ టైంలో పెట్టాము.
ఆ 3 ఈ అగ్రికల్చర్ బిల్స్తో కలిపి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ పెట్టడం వల్ల దాన్ని కూడా రిజెక్ట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. సో నిజం చెప్పాలంటే సింపుల్ లాజిక్, ఆ ఫార్మర్స్కి ఓకే వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి, మనం అందరం ఫార్మర్స్ సపోర్ట్ చేయాలి, 3 బిల్స్ని లేకపోతే సపోర్ట్ చేయండి లేకపోతే రిజెక్ట్ చేయండి. కానీ ఆ ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఏం సంబంధం అండి? డిస్కమ్లు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన డిస్కమ్లో ఉండి బకాయిలు తగ్గించాలి పెంచాలి అనేది ఫార్మర్స్కి ఏం పని చెప్పండి, నాకు అర్థం కాదు. సో దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ 90% జెన్యూనిటీ, 10% పాలిటిక్స్ కూడా ఉన్నాయి, ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మొత్తం జెన్యూనిటీ అంటే ఒప్పుకోవాలి, మొత్తం పాలిటిక్స్ అనే కాదు, 90% జెన్యూనిటీ అంటే 10% పాలిటిక్స్ కూడా ఉన్నాయి. సో నో వేవర్ అండ్ కోవిడ్ ఐటమ్స్ సేస్ చెయ్యము. సార్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పింది చూడండి, 70% టోటల్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ద వ్యాక్సిన్ స్టేట్కే వెళ్ళిపోతున్నాయి కదా. సింపుల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మీరు ఎందుకు బాధపడతారు? మీకే కదా వచ్చే డబ్బులన్నీ పైసలన్నీ మీకే కదా వచ్చేది. సో అని చెప్తుంది. అలాగే ఇన్ఫ్యాక్ట్ నామినల్ 5% GST ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సిటిజన్స్. సో కొన్ని వ్యాక్సిన్స్ ఇండియాలో తయారవుతున్నాయి, మరి ఇండియాలో తయారవుతుంటే వాళ్ళకంటూ కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి కాబట్టి 5% చేస్తున్నాం, లేకపోతే అది వేసేవాళ్ళం కాదు. చూడండి, కొన్ని వాటికేమో వైలిటీస్ 12% ఇన్ కేస్ ఆఫ్ కోవిడ్ డ్రగ్స్ అండ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకేమో 12%, 5% GST మేము వేస్తున్నాం అని చెప్తుంది. సో అలాగే ఇక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చాము. దేనికి ఎగ్జామ్షన్ ఇచ్చాము? కోవిడ్ డ్రగ్స్కి, వ్యాక్సిన్స్కి, ఆక్సిజన్కి కాన్సన్ట్రేటర్స్ అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకి కాస్ట్లీ ఫర్ కన్జ్యూమర్ మ్యానుఫ్యాక్చరర్స్కి వాటికి మేము ఎగ్జామ్షన్ ఇచ్చాము, ఇన్పుట్స్ క్రెడిట్ ఇచ్చుకోవడానికి అది ఇచ్చాము. అలాగే మీకు తెలిసే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనకు 2 ఉంటాయి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. FIIకి సంబంధం ఉంటుంది అనమాట, FDI కూడా సంబంధం ఉంటుంది. బట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఒక టైగర్ ఇన్వెస్టర్ కంపెనీ, మీకు తెలిసింది కదా, చైనా అది ఇక్కడ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది, ఒక ఎడ్యుకేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసింది, 2 ఎడ్యుకేషనల్ కంపెనీస్ అంటే టాప్ 2 ఎడ్యుకేషనల్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసింది, మనకు అనవసరం అది. బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. FDI అంటే ఏంటంటే ఒక అమెరికన్ కంపెనీ, ఒక చైనా కంపెనీ, 2 కంపెనీలు ఉన్నాయి. ఇండియాకి వచ్చి ఒక హాస్పిటల్ మీద, ఒక రోడ్డు మీద ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, లేదు ఇండియాలో పరిస్థితి బాగాలేదు, మేము వెళ్ళిపోతామంటే ఆ రోడ్డుని హాస్పిటల్ని తీసుకుని వెళ్ళిపోతారా? వాళ్ళు లేదు కదా, ఆ బిల్డింగ్స్ ఇక్కడే ఉంటాయి, దాని మెయింటెనెన్స్ ఇక్కడే జరుగుతుంది, కావాలంటే వాళ్ళకి ప్రాఫిట్లో షేర్ ఇస్తాం. అట్లా కాకుండా ఒక కంపెనీని, ఒక L&T అనే కంపెనీని ఐడెంటిఫై చేసి ఒక 10,000 కోట్లు L&T కంపెనీకి ఇస్తే L&T కంపెనీ ఫండింగ్ చేసింది. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి. ఇప్పుడు L&T కంపెనీ నష్టపోయే అవకాశం ఉంది. ఒక L&T అనే కాదు, BNTO, CNTO, DNTO ఏదో కంపెనీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే అందులో పర్టికులర్లీ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అలా వేస్తారో అలా తీస్తారో, ఒక గ్యాంబ్లింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంట, ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు 5,936 కోట్లు తీసుకుని వెళ్ళిపోయారు. దానివల్ల ఆల్రెడీ మనం బాధలో ఉన్నాము, ఆల్రెడీ మనకు ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బ తీసుకున్నాము. ఇప్పుడు ఆ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ ఆల్మోస్ట్ 5,900 కోట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, foreign investors had pulled out 9,659 crores in April. చూడండి, ఏప్రిల్లో అంతా ఇక్కడ చూడండి, prior to April outflow, FPI has been infusing money in equities of over 1.97 lakh crores. సో వేయాలంటే అలా వేస్తారు, తీయాలంటే అలా తీసేస్తారు, ఇష్టం వచ్చినట్టు అవుతుంది. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా జరుగుతుంటుంది, అంటే ఇట్స్ ఎ లీగల్ గ్యాంబ్లింగ్ లాగా. ఇక్కడ చూడండి, డిస్కమ్లో డబ్బులు కట్టట్లేదు గవర్నమెంట్కి అని చెప్పేసి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైయెస్ట్ అనమాట, ద యావరేజ్ డిలే ఈజ్ హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, 514 days. సో ఒక డబ్బులు కట్టడానికి ఆల్మోస్ట్ 1.5 year పడుతుందంట. అంటే ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి రిటర్న్ కట్టడానికి 514 రోజులు పడుతుందంట. చాలా ఇట్లయితే స్టేట్ గవర్నమెంట్స్ దాని ఎలిజిబిలిటీ కోల్పోతుంది. సో అదొకటి. చూడండి, ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ ఉంది, కోవిడ్ బ్లూ సెకండ్ వేవ్ కుడ్ జాయిల్డ్ ఎకనామిక్ హార్డ్ అని చెప్పేసి MG నరేగా స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ వెళ్ళిపోయారు, అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్ళిపోయారు, వాళ్ళ జాబులు లేవు. ఏం చేస్తారు? కంపల్సరీ మీకు 100-150 రోజులు మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని గ్యారంటీ ఉంది కదా MG నరేగా. సో దానిలో వెళ్ళి అందరూ జాయిన్ అయిపోతున్నారంట. అదొకటి. ఇంకో ఆర్టికల్ ఏముండే, డెబ్రిస్ చేయడం మీకు తెలిసిన ఇండియన్ ఓషన్లో పడిపోయింది, పనికి వాళ్ళు ఏది సరిగా చేయరు. సో దట్ ఈస్ వన్ థింగ్. పైప్ లైన్ ఆపరేటర్ సైబర్ అటాక్. సో అదొకటి. నాట్ రిక్వైర్డ్ ఫర్ జెరూసలేం. ఈ ఆర్టికల్స్ ఏమో లేదు, బట్ చూడండి,
యాంటీ డంపింగ్ డ్యూటీ మీకు తెలిసే ఉంటుంది కదా. సో గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ యాంటీ డంపింగ్ డ్యూటీ. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి? చైనా నుంచి ఏదైనా చీప్ ప్రొడక్ట్స్ ఇండియాకి వస్తుంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్లు దెబ్బతింటారు కాబట్టి ఆ వచ్చే గుడ్స్ మీద కొంచెం ట్యాక్స్ వేసేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నైల్ కట్టర్లు ఉన్నాయి, మనకు 5 రూపాయలు 6 రూపాయలకే వస్తాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని మీద ఒక 30 రూపాయలు ట్యాక్స్ వేసి 50 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతుంది. సో దట్ ఎందుకు లోకల్గా మనం మ్యానుఫ్యాక్చర్ అయ్యే నెయిల్ కట్టర్లు కూడా 30-40 రూపాయలకి పడుతుంది అనమాట వాడికి. సో వాడు దగ్గర చీప్ లేబర్ ఉంది, చీప్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి వాడు వాళ్ళ దగ్గర టెక్నాలజీని యూజ్ చేసుకుని చీప్గా మనకు పంపిస్తాడు. బట్ అలా చీప్గా పంపిస్తే మన ఓన్ గుడ్స్ దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండే, ఒక సెల్కాన్ కంపెనీయో లేకపోతే ఒక సింపుల్ ఒక సెల్కాన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ ఉంది. వాడు ఒక 4 GB ర్యామ్ పెట్టుకోవడానికి, ఒక 128 GB రామ్ పెట్టుకోవడానికి, ఒక 48 మెగాపిక్స్ క్యామ్ పెట్టుకోవడానికి వాడికి 20,000 ఖర్చు అవుతుంది. చైనా వాడు ఏం చేస్తాడు, ఒప్పోలోనో లేకపోతే వివోనో లేకపోతే ఈ జింగ్పింగ్ అని ఏమంటారు, మన ఇంకో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది కదా, జియోమీ, ఆ కంపెనీలకి వాడు ఇదే ఫ్యూచర్స్కి 10,000కే నీకు ఫోన్ అమ్ముతాడు వాడు. సో అందరూ అదే ఫోన్ కొంటారు, కానీ ఇండియా ఫోన్ ఎందుకు కొంటారు? ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ లాస్ట్లో పడిపోతారు కదా. అప్పుడు ఏం చేస్తామంటే వాడి మీద ఇంకో 10,000 ట్యాక్స్ చేస్తాం అనమాట. కౌంటర్ వైలింగ్ డ్యూటీ లేదా యాంటీ డంపింగ్ డ్యూటీ అని రేజ్ చేస్తాం. సో దట్ అప్పుడు మన గుడ్స్ వాడి గుడ్స్ ఒకేలా ఉంటుంది, అప్పుడు మన గుడ్స్ కూడా కొంచెం బాగుపడుతుంది చెప్పడానికి. అట్లే చేసిందండి ఇప్పుడు ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో. సో ఈ పైప్ లైన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిటెన్సెస్ అనే వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది కదా. సో కామర్స్ మినిస్ట్రీలో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనమాట అది. వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ వేసారనమాట. దాని గురించి ఒకటి మీకు తెలిసి ఉంటుంది, లాస్ట్ 1 yearగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని కూడా మర్జ్ అయిపోయి ఆల్మోస్ట్ 2118 బ్రాంచ్లు ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది సార్, క్లోజ్ అయిపోతే మంచిదే కదా అనవచ్చు. లేదండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దెబ్బతింటుంది. అమౌంట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫండింగ్ త్రూ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ద పీపుల్ విల్ బి డిలేడ్ అండ్ డిస్క్రిమినేటెడ్ వెన్ దెర్ ఈస్ నో బ్యాంకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పర్ట్స్ పడిపోయినాయంట, చూడాలి మంచిగా ఎక్స్పర్ట్స్ చేసి అనిపిస్తుంది. సో ఒపీనియన్ ఆర్టికల్ ఉండే, ఒపీనియన్ ఈరోజు నేను చెప్పాను మీకు. బట్ ఎందుకంటే టైం ఆల్రెడీ చాలా అయిపోయింది, వీడియో లెంత్ కూడా పెరిగిపోయింది. సో మీరు చెప్పండి సార్, హిందూ కంటిన్యూ చేయమంటే హిందూ చేస్తాను, లేదు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చేయమంటే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చేస్తాను. సో మీ ఇష్టం, మీరు ఏం చెప్తే అది చేస్తాను నేను. సో బికాస్ ఇన్ అవర్ యూపీఎస్సీ రేడియో ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. సో కంప్లీట్లీ ఫ్రీ అంటే ఏదో మీకు తెలిసి ఉంటుంది బయట ఇన్స్టిట్యూషన్స్ హౌ మచ్ దే చార్జ్ 1,50,000 1,10,000 చేస్తుంది. బట్ వీఆర్ ఛార్జింగ్ వెరీ వెరీ మినిమల్, లెస్ దెన్ 500 మేము ఛార్జ్ చేస్తున్నాం ప్రతి ఒక్క దానికి. సో మాకు మీ సపోర్ట్ కావాలి, మాకు హెల్ప్ చేయండి, సింపుల్గా అడుగుతున్నాం. మీకు సపోర్ట్ కావాలి, మాకు హెల్ప్ చేయండి, మేము మీకు మంచి కంటెంట్ ఇస్తాం, దట్ ఈస్ ఫర్ షూర్. సో చలో ఈరోజు మనం ఎండ్ చేద్దాం. బట్ ఒకటి మాత్రం నాకు కావాలి, నాకైతే ఒక లైక్ వేయండి. ఎందుకంటే లైక్ వేస్తే మన యూట్యూబ్లో ఈ వీడియో అందరికీ ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల అందరూ ఉపయోగపడతారు. మీరు ఒక్కరే కదా, అందరూ ఉపయోగపడతారు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ గుడ్ అమౌంట్ ఇన్ మార్కెటింగ్, అది మంచిది కాదు. సో కంటెంట్ మీద పెట్టుకుందాం మనం, మీరు ఇచ్చే హెల్ప్ కంటెంట్ మీద డెవలప్ చేస్తాను తప్ప మార్కెటింగ్ మీద కాదు. సో మార్కెటింగ్ మీరే చేయాలి. ఈ యూపీఎస్సీ రేడియోకి ఏం చేస్తారు, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్ చేసుకోండి. బట్ లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తే మనకు ఫ్రీగా అంటే అందరికి రీచ్ అయినట్టు, అందరూ హెల్ప్ అవుతారు. సో చలో ఈరోజు మనం ఏం చేద్దాం ఎడిటోరియల్లీ. సో రేపు నుంచి మీరు చెప్పండి ఏ ఎడిటోరియల్ చేద్దాం, హిందూ చేద్దామా, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి. సో థ్యాంక్ యూ గైస్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లే కావాలి, మంచిగా చేసుకుందాం అందరం. థ్యాంక్ యూ.